ఓం శాంతి 14వ తారీఖు अगस्त నెల 2021। मीठे बच्चे, तुम ड्रामा के गुप्त राज को जानते हो कि ये संगम युग ही चढ़ती कला का युग है। सतयुग से लेकर कलाएं कम होती जाती है। మధురమైన పిల్లలు, మీరు ఈ డ్రామా యొక్క గుప్త రహస్యాన్ని తెలుసుకున్నారు। ఈ సంగమ యుగం ఎక్కే కళ యొక్క యుగము। సత్యుగం నుండి మొదలుకొని కళలు తగ్గిపోతూ వస్తాయి। ప్రశ్న, सबसे उत्तम सेवा कौन सी है और वो सेवा कौन करता है? అన్నిటికన్నా ఉత్తమ సేవ ఏమిటి, మరి ఆ సేవ ఎవరు చేస్తారు? జవాబు, భారత్ को స్వర్గ్ बनाना, రంక్ को రావ్ बनाना, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయటం, నిరుపేదల్ని మహారాజుగా తయారు చేయటం, పతితకు పావన్ బనానా, పతితుల్ని పావనులుగా తయారు చేయటం, ఏహే సబ్సే ఉత్తమ సేవ, ఇదే అన్నిటికన్నా ఉత్తమ సేవ। ऐसी सेवा एक बाप के सिवाय और कोई भी नहीं कर सकता। ఇటువంటి సేవ ఒక్క బాబా తప్పించి ఇంకెవరూ చేయలేరు। बाप ने ऐसी महान सेवा की है, तब तो बच्चे उनकी इज्जत करते हैं। బాబా ఇటువంటి మహాన్ సేవ చేశారు, అందుకే పిల్లలు వారిని గౌరవిస్తారు। सबसे पहले सोमनाथ का मंदिर बनाकर उनकी पूजा करते हैं। అన్నిటికన్నా ముందు సోమనాథ్ మందిరాన్ని తయారు చేసి వారికి పూజ చేస్తారు। గీత హై ఆఖిర్ ఓ దిన్ ఆయా ఆజ్, పాట ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది ఈరోజు। ओम शांति। मीठे मीठे रूहानी बच्चों ने एक गीत सुना। మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట విన్నారు। జైసే ఆత్మ గుప్త హై और శరీర్ ప్రత్యక్ష హై, ఎలా అయితే ఆత్మ గుప్తంగా ఉంటుంది మరియు శరీరం ప్రత్యక్షంగా ఉంది। ఆత్మ ఇన్ ఆంఖోं से देखने में नहीं आती, इनकॉग्निटो है, ఆత్మ ఈ కళ్ళకి కనిపించదు। है ज़रूर परंतु इस शरीर से ढकी हुई है, లోపల తప్పకుండా ఉంది కానీ ఈ శరీరంతో కప్పబడి ఉంది। इसलिए कहा जाता है आत्मा गुप्त है, అందుకే ఆత్మ గుప్తమని అంటారు। आत्मा खुद कहती है मैं निराकार हूँ, यहाँ साकार में आकर गुप्त बने हूँ। ఆత్మ స్వయంగా అంటుంది, నేను నిరాకారిని, ఇక్కడికి సాకారంలో వచ్చి గుప్తమయ్యాను। ఆత్మాओं की निराकारी दुनिया है, ఆత్మలది నిరాకారి ప్రపంచం। वहाँ तो गुप्त की बात नहीं, అక్కడ గుప్తం యొక్క విషయం లేదు। परम पिता परमात्मा भी वहाँ रहते हैं, उनको कहा जाता है सुप्रीम, పరం పిత పరమాత్మ కూడా అక్కడే ఉంటారు, వారిని పరం ఆత్మ అని అంటారు। ఉంచితే ఉంచ్ ఆత్మ, ఆయన ఉన్నతోన్నతమైన ఆత్మ। పరేతే పరే రహనే వాలా పరం పిత పరమాత్మ, ఉన్నతోన్నతమైన స్థానంలో ఉండేవాడు పరం పిత పరమాత్మ। బాప్ कहते हैं जैसे तुम गुप्त हो मुझे भी गुप्त आना पड़े, బాబా అంటున్నారు మీరు ఎలా అయితే గుప్తంగా ఉన్నారో నేను కూడా గుప్తంగా రావాల్సి ఉంది। మే గర్భ జైల్ మే నహీ ఆతా హూ, నేను గర్భ జైల్లోకైతే రాను। మేరా నామ్ ఏక్ హీ శివ్ చలా ఆతా హై, నా పేరు ఒక శివాని నడుస్తూ వస్తుంది। మే ఇస్మే ఆతా హూ తో మేరా నామ్ నహీ బదల్తా, నేను వీరిలోకి వస్తాను కానీ నా పేరైతే మారదు। इनकी आत्मा का जो शरीर है उनका नाम बदलता है, వీరి ఆత్మదేదైతే శరీరం ఉందో వారి పేరు మారుతుంది। मुझे तो शिव ही कहते हैं, सभी आत्माओं का बाप, నన్ను శివ అని అంటారు, నేను ఆత్మలందరికీ తండ్రిని। तो तुम आत्माएं इस शरीर में गुप्त हो, ఆత్మలైన మీరు ఈ శరీరంలో గుప్తంగా ఉన్నారు। ఈ శరీర్ ద్వారా కర్మ కర్తే హో, ఈ శరీరం ద్వారా కర్మ చేస్తారు, నేను కూడా గుప్తంగా ఉన్నాను। तुम बच्चों को एक ज्ञान अभी मिल रहा है कि मैं आत्मा इस शरीर से ढकी हुई हूँ,
పిల్లలేని మీకు ఇప్పుడు ఈ జ్ఞానం లభిస్తోంది. నేను ఆత్మను ఈ శరీరంతో కప్పబడి ఉన్నాను. మేబీ అశరీరి హూం. బాబా అంటున్నారు నేను కూడా అశరీరినే. బాప్ ఈ శరీర్ ద్వారా సునాతే హే. బాబా ఈ బ్రహ్మ శరీరం ద్వారా వినిపిస్తున్నారు. మీరు కూడా ఈ శరీరం ద్వారా వింటున్నారు. తుమ్ జాన్తే హో బాబా ఆయా హువా హే. మీకు తెలుసు కదా బాబా వచ్చి ఉన్నారు. బాప్ ఆతే హే భారత్ కో ఫిర్ సే గరీబ్ సే షాహుకార్ బనానే. బాబా వచ్చేదే భారతదేశంలో తిరిగి పేదవారి నుంచి సంపన్నంగా తయారు చేయటానికి. తుమ్ కహెంగే హమారా భారత్ గరీబ్ హై. మీరంటారు మా భారతదేశం పేదది అని. सब जानते हैं परंतु उनको कोई पता ही नहीं कि हमारा भारत शाहूकार कब था, कैसे था. అందరికీ తెలుసు కానీ వారికి తెలీదు మా భారతదేశం ఎప్పుడు సంపన్నంగా ఉండేది, ఎలా ఉండేది అని. तुम बच्चों को बहुत नशा है. हमारा भारत तो बहुत शाहूकार था. పిల్లలేని మీకు చాలా నషా ఉంది. మా భారతదేశం చాలా షాహుకార్గా సంపన్నంగా ఉండేది. దుఃఖకి బాత్ నహీ థీ. దుఃఖం యొక్క విషయమే ఉండేది కాదు. సత్యుగమే దూసరా కోయి ధర్మ నహీ థా. సత్యుగంలో ఇంకొక ధర్మమే ఉండదు. ఏక్ హీ దేవీ దేవతా ధర్మ థా. ఏ కిస్కో పతా నహీ. ఒకే దేవీ దేవతా ధర్మం ఉండేది, ఇది ఎవరికీ తెలీదు. ఏ జో వరల్డ్ కి హిస్టరీ జాగ్రఫీ హే ఏ కోయి నహీ జాన్తే హే. ఏదైతే ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం ఉందో ఇది కూడా ఎవరికీ తెలియదు. అభి తుమ్ అచ్చి రీతి సమజ్తే హో హమారా భారత్ బహుత్ షాహుకార్ థా. ఇప్పుడు పిల్లలేని మీరు మంచి రీతిలో అర్థం చేసుకుంటున్నారు. మా భారతదేశం చాలా సంపన్నంగా ఉండేది. అభి బహుత్ గరీబ్ హై. ఇప్పుడు చాలా నిరుపేదగా ఉంది. అబ్ ఫిర్ బాప్ ఆయే హై షాహుకార్ బనానే. ఇప్పుడు తిరిగి బాబా వచ్చారు సంపన్నంగా తయారు చేయటానికి. భారత్ సత్యుగ్ మే బహుత్ షాహుకార్ థా జబ్కి దేవీ దేవతాओं का राज्य था. फिर राज्य कहाँ चला गया ఏ కోయి నహీ జాన్తే హై. భారతదేశం సత్యుగంలో చాలా సంపన్నంగా ఉండేది. అప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేది. తిరిగి ఆ రాజ్యం ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవరికీ తెలీదు. ऋषि मुनि आदि भी कहते हैं हम रचता और रचना को नहीं जानते हैं. ఋషులు మునులు కూడా అంటారు మాకు రచయిత గురించి కానీ ఆయన రచన గురించి కానీ ఏమీ తెలియదు అని. బాప్ कहते हैं सतयुग में इन देवी देवताओं को रचता और रचना का ज्ञान नहीं था. బాబా అంటున్నారు సత్యుగంలో ఈ దేవీ దేవతలకు రచయిత మరియు రచన యొక్క జ్ఞానం లేదు. ఆది మధ్య అంతకో నహీ జాన్తే. ఆది మధ్యాంతాల గురించి తెలియదు. అగర్ ఉన్హోంకో ఏ జ్ఞాన్ హో कि हम सीढ़ी उतरते रसातल में जाएंगे तो बादशाही का सुख भी ना रहे, చింత లగ్ జాయ్. ఒకవేళ వారికి జ్ఞానం ఉంటే మేము మెట్లు దిగుతూ రసాతలంలోకి వెళ్ళిపోతాము అని తెలిస్తే ఆ చక్రవర్తిత్వం యొక్క సుఖం ఉండదు, చింత ఏర్పడుతుంది. అభి తుమ్కో చింత లగే హుయే హై కి హమ్ తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ कैसे బనే. ఇప్పుడు మీకైతే చింత ఏర్పడింది కదా, మేము తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా ఎలా అవ్వాలి. हम आत्माएं जो निराकारी दुनिया में रहती थी वहाँ से फिर कैसे सुखधाम में आई, ये भी ज्ञान है. ఆత్మలైన మనం నిరాకారి ప్రపంచంలో ఉండేవారం, తిరిగి అక్కడి నుంచి సుఖధామంలోకి ఎలా వచ్చాము ఇది కూడా జ్ఞానం ఉంది. హమ్ అభి చడ్తీ కలామే హై. ఇప్పుడు మనం ఎక్కే కళలో ఉన్నాము. ఏ 84 జన్మోं की सीढ़ी है. ఇది 84 జన్మల యొక్క మెట్లు. ఇన్కే బీచ్ మే క్యా హోతా హై యహ్ భీ తుమ్ జాన్తే హో. దీని మధ్యలో ఏమవుతుందో ఇది కూడా మీకు తెలుసు. సత్యుగ్ మే సబ్తో నహీ ఆయేంగే. సత్యుగంలకైతే అందరూ రారు. డ్రామా అనుసార్ హర్ ఏక్ యాక్టర్ నంబర్వార్ अपने अपने समय पर आकर पाठ బజాయేంగే. డ్రామా అనుసారంగా ప్రతి ఒక్క యాక్టర్ నంబర్ వార్గా
తమ తమ సమయం వచ్చినప్పుడు వచ్చి పాత్రని అభినయిస్తారు. అభి తుమ్ బచ్చే జాన్తే హో గరీబ్ నివాజ్ కిస్కో కహా జాతా హై దునియా నహీ జాన్తీ. ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు కదా, పేదల పాలిటి పెన్నిది అని ఎవరిని అంటారో ప్రపంచానికి తెలీదు. గీత్ మే భీ సునా ఆఖిర్ ఓ దిన్ ఆయా ఆజ్ ఏ సబ్ హే భక్తి. పాటలో కూడా విన్నారు, ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది ఈరోజు. ఇదంతా భక్తి. భగవాన్ కబ్ ఆకర్ హమ్ భక్తోं को इस भक्ति मार्ग से छुड़ाए सदगति में ले जाते हैं ఏ బి సమझा है. భగవంతుడు ఎప్పుడు వచ్చి భక్తులైన మనల్ని ఈ భక్తి మార్గం నుంచి విడిపించి సద్గతిలోకి తీసుకువెళ్తారో అర్థం చేసుకున్నారు. రామ్ రాజ్ రావణ్ రాజ్ కిస్ చీజ్ కా నామ్ హై ఎహ్ బి కోయి మనుష్య నహి జాన్తే. రామరాజ్యము రావణ రాజ్యం ఇది ఏ వస్తువు పేరో కూడా మనుషులకు తెలీదు. అభి తుమ్ బచ్చే సమజ్తే హో బాబా ఫిర్ సే ఆ గయా హై ఇస్ శరీర్ మే. ఇప్పుడు పిల్లలేని మీరు అర్థం చేసుకున్నారు, బాబా తిరిగి ఈ శరీరంలోకి వచ్చారు. శివ్ జయంతి భీ మనాతే హై తో శివ్ జరూర్ ఆతే హై. శివ జయంతి జరుపుతున్నారు అంటే శివుడు తప్పకుండా వస్తారు. ऐसे भी नहीं कहते मैं कृष्ण के तन में आता हूँ. नहीं, ఇలా అనట్లేదు నేను కృష్ణుడు తనువులోకి వస్తాను అని, అలా అనరు. బాప్ कहते हैं कृष्ण की आत्मा ने 84 జన్మ लिए है. బాబా అంటున్నారు కృష్ణుడి ఆత్మ 84 జన్మలు తీసుకుంది. जो पहले नंबर में था वो अब अंत में है. మొదటి నెంబర్లో ఉండే ఆత్మే ఇప్పుడు అంతిమంలో ఉంది. అందుకే తతత్వం. మేతో ఆతా హీ హూ సాధారణ తన్మే. బాబా చెప్తున్నారు నేను వచ్చేదే సాధారణ తనువులో. తుమ్కో ఆకర్ బతలాతా హూ తుమ్ कैसे 84 జన్మ భోగ్తే హో. మీకే వచ్చి నేను తెలియచేస్తున్నాను మీరు ఏ విధంగా 84 జన్మలు అనుభవిస్తారు. इस समय देवता धर्म का तो एक भी अपने को समझते नहीं है क्योंकि सतयुग को बहुत दूर ले गए हैं. ఈ సమయంలో ఒక్కరు కూడా దేవతా ధర్మం వారిగా భావించట్లేదు, ఎందుకంటే సత్యుగాన్ని చాలా దూరం తీసుకెళ్ళిపోయారు. కల్పకి ఆయు లాఖోం వర్ష్ లిఖదే హై. కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలను రాశారు. వాస్తవమే డ్రామా కి హిస్టరీ తో బహుత్ చోటీ హై. వాస్తవానికి డ్రామా యొక్క చరిత్ర చాలా చిన్నది. ఇస్మే కోయి ధర్మ కి 500 వర్ష్ కే హై, కోయికి 2500 వర్ష్ కి హిస్టరీ హై. ఇందులో కొన్ని ధర్మాలవి 500 సంవత్సరాలు, కొంతమందివి 2500 సంవత్సరాల చరిత్ర ఉంది. తుమ్హారీ హిస్టరీ హై 5000 వర్ష్ కి. మీ చరిత్ర 5000 సంవత్సరాలది. దేవతా ధర్మ వాలే హీ స్వర్గ మే ఆయేంగే और धर्म तो आते ही बाद में है. దేవతా ధర్మం వారే స్వర్గంలోకి వస్తారు, ఇతర ధర్మం వాళ్ళు తర్వాత వస్తారు. దేవతా ధర్మ వాలే హీ और धर्मों में कन्वर्ट हो गए हैं. దేవతా ధర్మం వారే ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. డ్రామానుసార్ फिर भी ऐसे ही कन्वर्ट हो जाएंगे. డ్రామానుసారం తిరిగి ఇలాగే కన్వర్ట్ అయి వెళ్తారు. फिर अपनी अपनी धर्म में लौट कर आएंगे. తిరిగి తిరిగి తమ తమ ధర్మాల్లోకి తిరిగి వస్తారు. బాప్ समझाते हैं बच्चे तुम तो विश्व के मालिक थे. బాబా తెలియచేస్తున్నారు పిల్లలు మీరే విశ్వానికి యజమానిగా ఉండేవారు. तुम अभी समझते हो बाबा स्वर्ग की स्थापना करने वाला है तो हम क्यों नहीं स्वर्ग में होंगे. మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా, బాబా స్వర్గస్థాపన చేస్తారు, మరి మనం ఎందుకు స్వర్గంలోకి వెళ్ళకూడదు. బాప్ సే హమ్ వర్షా జరూర్ లేంగే. బాబా నుంచి మనం తప్పకుండా వారసత్వాన్ని తీసుకోవాలి. తో ఇస్సే సిద్ధ హోతా హై కి ఏ హమారే ధర్మ కా హై. జో నహీ హోగా ఓ ఆయేంగే హీ నహీ. దీన్ని బట్టి నిరూపించబడుతుంది వీరు మన ధర్మానికి చెందినవారు అని. ఎవరైతే మన ధర్మానికి చెందినవారు కారో వాళ్ళు ఇక్కడికి రాలేరు. బాబా చెప్తున్నారు క్యూంకి పరాయి ధర్మమే క్యూ జాయే. ఎందుకంటే పరాయి ధర్మంలోకి ఎందుకు వెళ్ళాలి.
तुम बच्चे जानते हो सतयुग नई दुनिया में దేవతాओं को बहुत సుఖ దే. పిల్లలేని మీకు తెలుసు కదా, సత్యయుగం కొత్త ప్రపంచంలో దేవతలకి చాలా సుఖం ఉండేది. సోనేకే మహల్ థే, బంగారు మహల్స్ ఉండేవి. సోమనాథ్ కే మందిర్ మే కిత్నా సోనా థా, సోమనాథ్ మందిరంలో ఎంత బంగారం ఉండేది. ऐसा कोई दूसरा मंदिर होता ही नहीं, సోమనాథ్ మందిరం లాంటి మందిరం ఇంకొకటి లేనే లేదు. ఉస్మే బహుత్ హీరే జవాహరాత్ థే, అందులో చాలా వజ్ర వైడూర్యాలు ఉండేవి. బౌద్ధ్ ఆదికే కోయి హీరే జవాహరోं के महल नहीं होंगे, బౌద్ధీలకి వారికి ఎవరికి కూడా వజ్ర వైడూర్యాల మహల్స్ ఉండవు. तुम बच्चों को जिस बाप ने इतना ऊंच बनाया है उनकी तुमने कितनी इज्जत रखी है. పిల్లలైన మీరు ఏ తండ్రినైతే ఇంత ఉన్నతంగా తయారు చేశారో ఆ తండ్రికి ఎంత గౌరవాన్ని ఇచ్చారు. जो अच्छा कर्म करके जाते हैं उनकी इज्जत रखी जाती है. ఎవరైతే మంచి కర్మలు చేసి వెళ్తారో వారినే గౌరవించడం జరుగుతుంది. అభి తుమ్ జాన్తే హో सबसे अच्छे कर्म పతిత్ పావన్ బాప్ హీ కర్కే జాతే హై. ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు కదా, అన్నిటికన్నా మంచి కర్మలు పతిత పావనుడు తండ్రే చేసి వెళ్తారు. తుమ్హారీ ఆత్మ कहती है सबसे उत्तम से उत्तम सेवा బేహద్ కా బాప్ ఆకర్ కర్తే హై. మీ ఆత్మ అంటుంది అన్నిటికన్నా ఉత్తమోత్తమమైన సేవ బేహద్ బాబాయే వచ్చి చేస్తారు. हमको रंक से राव బ్యాగెట్ సే ప్రిన్స్ బనా దేతే హై. మనల్ని నిరుపేదల నుంచి యువరాజులుగా, ఏమీ లేని వాళ్ళ నుండి రాజకుమారి కుమారులుగా తయారు చేస్తారు. జో భారత్ కో స్వర్గ్ బనాతే హై ఉన్కి భీ ఇజ్జత్ కోయి నహీ రఖతే. ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారో వారిని ఎవరూ గౌరవించట్లేదు. తుమ్ జాన్తే హో ऊंच ते ऊंच मंदिर गाया हुआ है सोमनाथ का जिसको लूट ले गए. మీకు తెలుసు కదా, ఉన్నతోన్నతమైన మందిరం సోమనాథ మందిరం మహిమ చేయబడింది, దాన్నే దోచుకెళ్ళిపోయారు. లక్ష్మీ నారాయణ్ కే మందిర్ కో కభీ కోయినే లూటా నహీ హై. లక్ష్మీనారాయణుల మందిరాన్ని ఎవరూ దోచుకోలేదు. సోమనాథ్ కే మందిర్ కో లూటా హై, సోమనాథ్ మందిరాన్నే దోచుకున్నారు. భక్తి మార్గ మే ఏ బహుత్ ధనవాన్ హోతే హై. భక్తి మార్గంలో వీరు చాలా ధనవంతులు అవుతారు. రాజాओं में भी नंबरवार होते हैं ना, రాజుల్లో కూడా నంబర్వార్ ఉంటారు కదా. जो ऊंच मर्तबे वाले होते हैं उनकी छोटी मर्तबे वाले इज्जत करते हैं. ఎవరైతే ఉన్నతమైన పదవిలో ఉన్నవారు ఉంటారో వారిని చిన్న పదవిలో వారు గౌరవిస్తారు. దర్బార్ మే భీ నంబర్వార్ బైఠతే హై. దర్బార్లో కూడా నంబర్వార్గా కూర్చుంటారు. బాబాతో అనుభవి హేనా, ఈ బాబా అనుభవి కదా. యహాకి దర్బార్ హై పతిత్ రాజాओंకి, ఇక్కడ దర్బార్ పతిత రాజులది. పావన్ రాజాओंకి దర్బార్ कैसे होगी, పావన రాజుల యొక్క దర్బార్ ఎలా ఉంటుంది. जबकि उन्हों के पास इतना धन होगा तो उन्हों का घर भी इतना ही अच्छा होगा. వారి దగ్గరే ఇంత ధనం ఉంటే వారి ఇల్లు ఇంకా ఎంత మంచిగా ఉంటాయి. అభి తుమ్ జాన్తే హో బాబా హమ్కో పढ़ा रहे हैं స్వర్గ की स्थापना करा रहे हैं. ఇప్పుడు మీకు తెలుసు కదా, బాబా మమ్మల్ని చదివిస్తున్నారు, స్వర్గ స్థాపన చేయిస్తున్నారు. హమ్ మహారాజా మహారాణి స్వర్గ కే బంతే హై. మనం స్వర్గంలో మహారాజా మహారాణిగా అవుతున్నాము. हम गिरते हैं, తిరిగి మనమే పడిపోతాం. फिर हम पहले पहले शिव बाबा के पुजारी बनेंगे, తిరిగి మనమే మొట్టమొదట शिव बाबा की पुजारीలుగా అవుతాము. जिसने स्वर्ग का मालिक बनाया उनकी हम पूजा करेंगे. ఎవరైతే స్వర్గానికి యజమానిగా తయారు చేశారో వారిని మనం పూజిస్తాము. वो हमको बहुत शाहूकार बनाते हैं, వారు మనల్ని చాలా ధనవంతులుగా తయారు చేస్తున్నారు. అభి భారత్ కిత్నా గరీబ్ హై. ఇప్పుడు భారతదేశం ఎంత నిరుపేదగా ఉంది. ఆగే ఇత్నా గరీబ్ నహీ థా, పూర్వం ఇంత పేదగా ఉండేది కాదు.
बहुत खुशी में रहते थे, చాలా సంతోషంలో ఉండేవారు. जो ज़मीन 500 रुपये में ली थी वो आज 5000 में भी नहीं मिलती है. ఏ భూములైతే 500 రూపాయలకే వచ్చేవో ఈరోజు 5000 కూడా లభించట్లేదు. वहाँ तो धरनी का मूल्य होता नहीं, जिसको जितना चाहिए ले लेवे. సత్యుగంలో అయితే భూమికి ఎటువంటి విలువ ఉండదు, ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. డేర్కి డేర్ జమీన్ పడి హోగి, లెక్కలేనంత భూమి ఉంటుంది. మీఠీ నదియోం పర్ తుమ్హారే మహల్ హోంగేనా, మధురమైన నదుల దగ్గర మీ యొక్క మహల్స్ ఉంటాయి కదా. మనుష్య బహుత్ థోడే హోంగే, ప్రకృతి దాసి హోగి. ఫల్ ఫూల్ బహుత్ అచ్చే మిల్తే రహతే హై, మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రకృతి దాసి అయ్యి సేవ చేస్తుంది, పళ్ళు పువ్వులు అన్నీ మంచివి లభిస్తాయి. అవి తుమ్ కిత్నే మెహనత్ కర్ రహే హో, ఇప్పుడు మీరు ఎంత శ్రమ పడుతున్నారు. లేకిన్ సూఖా పడ్ జాతా హై తో అన్న నహీ మిల్తా హై, కానీ భూములు ఎండిపోతే అన్నం లభించదు. తో గీత్ సున్నే సే తుమ్హారే రోమాంచ్ ఖడే హో జానే చాహియే, పాటలు వినగానే మీ రోమాలు పులకించిపోవాలి. బాప్కు గరీబ్ నివాజ్ కహతే హో, బాబాని పేదల పాలిటి పెన్నిది అని అంటారు. అభి అర్థ సమझाना, ఇప్పుడు అర్థం తెలుసుకున్నారు కదా. కిస్కో షాహుకార్ బనాతే హై, ఎవరిని ధనవంతులుగా తయారు చేస్తున్నారు. జరూర్ యహా జో ఆయేంగే ఉన్కో షాహుకార్ బనాయేంగే నా, తప్పకుండా ఇక్కడికి ఎవరైతే వస్తారో వారిని ధనవంతులుగా తయారు చేస్తారు కదా. తుమ్ బచ్చే జాన్తే హో, हमको पावन से पतित बनने में 5000 वर्ष लगे हैं. పిల్లలేని మీకు తెలుసు కదా, మేము పావనం నుండి పతితం అవటంలో 5000 సంవత్సరాలు పట్టింది. అభి ఫిర్ ఫట్ సే బాబా పతిత్ సే పావన్ బనాతే హై, ఇప్పుడు తిరిగి వెంటనే బాబా పతితం నుంచి పావనంగా తయారు చేస్తున్నారు. ఓంచ్తే ఓంచ్ బనాతే హై, ఉన్నతోన్నతంగా తయారు చేస్తున్నారు. ఏక్ సెకండ్ మే జీవన్ ముక్తి మిల్ జాతే హై, ఒక్క సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. కహతే హై బాబా హమ్ ఆప్కే హై, అంటారు కదా బాబా మేము మీ వారము. బాప్ కహతే హై బచ్చే తుమ్ విశ్వకే మాలిక్ హో, బాబా అంటున్నారు పిల్లలు మీరు విశ్వానికి యజమానులు. బచ్చా పైదా హువా और వారిస్ బనా, పిల్లలు జన్మించారు అంటే వారసులైనట్లే. కితనీ ఖుషీ హోతీ హై, ఎంత సంతోషం ఉంటుంది. లేకిన్ బచ్చీ కో దేక్ చెహరా హీ ఉతర్ జాతా హై, కానీ ఆడపిల్లల్ని చూస్తే ముఖం ముడుచుకుపోతుంది. యహా తో సభీ ఆత్మాయే బచ్చే హై, ఇక్కడ ఆత్మలందరూ పిల్లలే. హమ్ స్వర్గకే మాలిక్ బన్ గయే, మనం స్వర్గానికి యజమానిగా అయిపోయాము. అభి పతా పడా హై, ఇప్పుడు మనకు తెలిసింది కదా. హమ్ 5000 వర్ష పెహ్లే స్వర్గకే మాలిక్ థే, మనం 5000 సంవత్సరాల ముందు స్వర్గానికి యజమానిగా ఉండేవారు. బాబానే ऐसा बनाया था, బాబా మనల్ని ఇలా తయారు చేశారు. శివ్ జయంతి भी मनाते हैं, परंतु ये नहीं जानते कि वो कब आया था. శివ జయంతి కూడా జరుపుకుంటారు, కానీ ఆయన ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలీదు. లక్ష్మీ నారాయణ కా రాజ్య కబ్ థా కుచ్ నహీ జాన్తే, లక్ష్మీనారాయణుల రాజ్యం ఎప్పుడు ఉండేదో కూడా ఎవరికీ తెలీదు. వాస్తవ में భారత్ की ఆబాదీ सबसे बड़ी होनी चाहिए, వాస్తవానికి భారతదేశం యొక్క గౌరవం అన్నిటికన్నా ఎక్కువ ఉండాలి. లాఖోं वर्ष हो फिर तो बहुत जमीन चाहिए, లక్షల సంవత్సరాలంటే చాలా భూములు కావాలి. సారీ దునియాకి भी జమీన్ పూరీ నా హో, లక్షల సంవత్సరాలుంటే మొత్తం భూమి అంతా ఉన్నా ప్రపంచం అంతా ఉన్నా సరిపోదు. లక్షల సంవత్సరాల్లో ఎంతమంది మనుషులు జన్మిస్తారు. అన్గణిత్ మనుష్య హో జాయ్, లెక్కలేనంతమంది మనుషులైపోవాలి, అంతమంది అయితే ఉండరు. ఏసా బాతే బాప్ బైట్ సమझाते हैं, ఈ విషయాలన్నీ బాబా కూర్చుని తెలియచేస్తున్నారు. మనుష్య సునతే హై తో కహతే హై ये बातें तो कब नहीं सुनी ना कोई शास्त्रों में पढ़ी, ये तो వండర్ఫుల్ బాతే హై. మనుషులు విని అంటారు ఈ విషయాలు ఎప్పుడు వినలేదు, ఏ శాస్త్రాల్లోనూ చదవలేదు, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన విషయాలు అంటారు.
अभी तुम बच्चों की बुद्धि में सारे చక్ర की नॉलेज है. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రం యొక్క జ్ఞానం ఉంది. ये बहुत जन्मों के अंत में अब పతితాత్మ है. చాలా జన్మల అంతిమంలో ఇప్పుడు పతితాత్మ. సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానమైపోయారు. తిరిగి సతో ప్రధానంగా అవ్వాలి. తుమ్ ఆత్మాओं को शिक्षा मिल रही है. ఆత్మలీన మీకు ఇప్పుడు శిక్షణ లభిస్తుంది. आत्मा शरीर द्वारा सुनती है तो शरीर झूलता है, क्योंकि आत्मा सुनती है ना. ఆత్మలకి ఇప్పుడు శిక్షణ లభిస్తుంది. ఆత్మ శరీరం ద్వారా వింటుంది, శరీరం ఊగుతుంది, ఎందుకంటే ఆత్మ వింటుంది కదా. బరోబర్ హమ్ ఆత్మని 84 జన్మ लिए हैं. 84 माँ बाप जरूर मिले होंगे. తప్పకుండా ఆత్మలైన మనం 84 జన్మలు తీసుకున్నాము. 84 మంది తల్లిదండ్రులు లభించి ఉంటారు. ఇది కూడా లెక్క కదా. బుద్ధి మే ఆతా హై 84 జన్మ లేతే హై, ఫిర్ और కమ్తీ జన్మ వాలే భీ హోంగే. బుద్ధిలో వస్తుంది కదా. 84 జన్మలు తీసుకుంటాం, తిరిగి తక్కువ జన్మలు కలవారు కూడా ఉంటారు. మినిమం మ్యాక్సిమం కా హిసాబ్ హోగానా. మినిమం మ్యాక్సిమం యొక్క లెక్క అయితే ఉంటుంది. బాప్ బైట్ సమझाते हैं శాస్త్రోं में क्या क्या लिख दिया है. బాబా కూర్చుని తెలియచేస్తున్నారు, శాస్త్రాల్లో ఏమేమో రాశారు. తుమ్హారే లియే తో ఫిర్ భీ 84 జన్మ कहते हैं. మీకైతే 84 జన్మలని అంటారు. మేరే లియే తో అన్గణిత్ బేషుమార్ జన్మ కహ దియా హై. కానీ నాకైతే లెక్కలేనన్ని జన్మలు రాసేశారు. కన్ కన్ మే బస్ జిదర్ దేఖ్తా హూం తూ హై తూ. కృష్ణ హీ కృష్ణ హై. కణ కణంలోనూ ఎక్కడ చూసినా నువ్వే నువ్వు, కృష్ణుడే కృష్ణుడు. మథురా బృందావన్ మే కహతే హై కృష్ణ సర్వవ్యాపీ హై. మథురా బృందావన్లో అంటారు కృష్ణుడు సర్వవ్యాపి అని. రాధే పంత్ వాళ్ళే ఫిర్ కహెంగే రాధే హీ రాధే. రాధని రాధా సత్సంగం కలవారు రాధే రాధా అంటారు. మేము రాధాస్వామి అంటారు. కృష్ణ స్వామి వేరు అంటారు. ఓ రాధేకో మాన్తే హై, వారు రాధను ఒప్పుకుంటారు. జిదర్ దేఖ్తా హూం రాధే హీ రాధే. ఎక్కడ చూసినా రాధే రాధా, మీరు రాధే మేము రాధే. अब बाप बैठ समझाते हैं బరోబర్ మే గరీబ్ నివాజ్ హునా. ఇప్పుడు బాబా తెలియచేస్తున్నారు, తప్పకుండా నేను పేదల పాలిటి పెన్నిదిని కదా. భారత్ హీ సబ్సే షాహుకార్ థా. భారతదేశమే అన్నిటికన్నా సంపన్నంగా ఉండేది. అభి సబ్సే గరీబ్ బనా హై. ఇప్పుడు అన్నిటికన్నా నిరుపేదగా అయిపోయింది. ఇస్లియే ముఝే భారత్ మే హీ ఆనా పడే. అందుకే నేను భారతదేశంలోకి రావాల్సి ఉంది. ఏ బనా బనాయా డ్రామా హై, ఇస్మే జరా భీ ఫర్క్ నహీ హో సక్తా హై. ఇది తయారవుతున్న డ్రామా, ఇందులో కొంచెం కూడా తేడా ఉండదు. డ్రామా జో షూట్ హువా ఓ హుబహు రిపీట్ హోగా. ఈ డ్రామాలో ఏదైతే షూటింగ్ జరిగిందో అదే తిరిగి రిపీట్ అవుతుంది. డ్రామా కా భీ పతా హోనా చాహియే. డ్రామా గురించి కూడా తెలుసుకోవాలి. డ్రామా అంటే డ్రామా. ఓ హోతా హే హద్ కా డ్రామా. అక్కడ ఉండేదంతా హద్దులో డ్రామా. యహే బేహద్ కా డ్రామా. ఇది బేహద్ డ్రామా. ఇస్కే ఆది మధ్య అంత్ కో కోయి భీ నహీ జాన్తే. దీని ఆది మధ్యాంతాల గురించి ఎవరికీ తెలీదు. తో గరీబ్ నివాజ్ నిరాకార్ భగవాన్ కో హీ మానేంగే, కృష్ణ కో నహీ మానేంగే. పేదల పాలిటి పెన్నిది అని నిరాకారుడైన భగవంతుణ్ణే అంటారు, కృష్ణుణ్ణి అనరు. కృష్ణతో ధన్వాన్ సత్యుగ్ కా ప్రిన్స్ బన్తా హై. కృష్ణుడైతే ధనవంతుడు, సత్యుగపు యువరాజుగా అవుతాడు. భగవాన్ కో తో అప్నా శరీర్ హై నహీ. భగవంతుడికి తనకంటూ శరీరం లేదు. ఓ ఆకర్ తుమ్ బచ్చోं को ధన్వాన్ బనాతే హై. ఆయన వచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా తయారు చేస్తున్నారు. తుమ్కు రాజయోగి శిక్ష దేతే హై. మీకు రాజయోగం యొక్క శిక్షణ ఇస్తున్నారు. ఓ భీ పఢాయి సే బ్యారిస్టర్ ఆది బంతే హై, ఫిర్ కమాయి కర్తే హై. తిరిగి ఆ చదువు ద్వారా లాయర్ అది అవుతారు, తిరిగి సంపాదించుకుంటారు. బాప్ భీ తుమ్కో అభి పఢాతే హై. బాబా ఇప్పుడు మిమ్మల్ని చదివిస్తున్నారు. తుమ్ భవిష్యమే నర్సే నారాయణ్ బంతే హో. మీరు భవిష్యత్తులో నరుడి నుంచి నారాయణుడిగా అవుతారు. తుమ్హారా జన్మతో హోగానా. మీ యొక్క జన్మ అవుతుంది కదా.
అలానే స్వర్గం సముద్రం నుంచి వస్తుందని కాదు. కృష్ణనే బి జన్మ లియా హైనా, కృష్ణుడు కూడా జన్మ తీసుకున్నాడు కదా. కంసపురి ఆదితో ఉస్ సమయ థీ నహి, కంసపురి అవేమీ ఆ సమయంలో ఉండేవి కాదు. కృష్ణ కా కిత్నా నామ్ గాయా జాతా హై, కృష్ణుడికి ఎంత మంచి పేరుంది, ఎంత మహిమ ఉంది. ఉన్కే బాప్ కా నామ్ నహి, ఉన్కా బాప్ కహా హై, వారి తండ్రికైతే పేరు లేదు, వారి తండ్రి ఎక్కడున్నారు. జరూర్ రాజా కా బచ్చా హోగానా, తప్పకుండా రాజుకే పిల్లవాడు కదా. వహా బడే రాజాకే ఘర్ మే జన్మ హోతా హై, అక్కడ పెద్ద రాజు ఇంట్లో జన్మ లభిస్తుంది. परंतु वो पतित राजा होने के कारण उनका नाम थोड़े ही होगा, కానీ రాజు పతితమైన కారణంగా ఆ తండ్రి పేరు ప్రసిద్ధమవదు. కృష్ణ జబ్ హై తబ్ థోడే పతిత్ भी रहते हैं, కృష్ణుడు వచ్చినప్పుడు ఇంకా కొంచెం పతితులు మిగిలి ఉంటారు. జబ్ वो बिल्कुल खलास हो जाते हैं, ఎప్పుడైతే వాళ్ళు పూర్తిగా సమాప్తం అయిపోతారో అప్పుడే మళ్ళీ కొత్త సృష్టి స్థాపన అవుతుంది. బాబా చెప్తున్నారు, वो गद्दी पर बैठते हैं, ఎప్పుడైతే పూర్తిగా సమాప్త అయిపోతారో అప్పుడే కృష్ణుడు సింహాసనంపై కూర్చొని తన రాజ్యాన్ని ప్రారంభిస్తాడు. అప్పుడే సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. లక్ష్మీనారాయణుల నుండి సంవత్సరం ప్రారంభమవుతుంది. మీరు పూర్తి లెక్క రాయొచ్చు. ఇన్కా రాజ్ ఇత్నా సమయ్, ఫిర్ ఇన్కా ఇత్నా సమయ్, వీళ్ళ రాజ్యం ఇంత సమయం, వీళ్ళ రాజ్యం ఇంత సమయం. తిరిగి మనుషులు అర్థం చేసుకుంటారు, కల్పం యొక్క ఆయుష్ పెద్దది కాదు. 5000 వర్ష కా పూరా హిసాబ్ హై, 5000 సంవత్సరాలకే పూర్తి లెక్క అన్నమాట. అచ్చా, మీఠే మీఠే సిక్కిలత్ హై బచ్చోం ప్రతి, మాత పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग, रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. धारण కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, रचयिता और रचना का ज्ञान बुद्धि में रख सतो प्रधान बनने का पुरुषार्थ करना है. రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకుని సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలి. బస్ ఏక్ హీ చింత రఖనీ హై कि हमें सतो प्रधान जरूर बनना है. బస్ ఒకే చింత పెట్టుకోవాలి, మేము సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. సెకండ్ పాయింట్, इस बेहद के ड्रामा को बुद्धि में रख अपार खुशी में रहना है. ఈ బేహద్ డ్రామాని బుద్ధిలో పెట్టుకుని అపారమైన సంతోషంలో ఉండాలి. बाप समान इज्जत पाने के लिए पतितों को पावन बनाने की सेवा करनी है. బాప్ సమాన్ గౌరవాన్ని పొందేందుకు పతితుల్ని పావనంగా తయారు చేసే సేవ చేయాలి. వరదానము, ఎవర్ రెడీ బన్ हर परिस्थिति रूपी पेपर में फुल पास होने वाले एवर हैप्पी भवा. एवर रेडी अయ్యి ప్రతి పరిస్థితి రూపీ పేపర్లో ఫుల్ పాస్ అయ్యే ఎవర్ హ్యాపీ భవ. जो एवर रेडी है उनका प्रैक्टिकल स्वरूप एवर हैप्पी होगा. ఎవరైతే ఎవర్ రెడీయో వారి ప్రాక్టికల్ స్వరూపం ఎవర్ హ్యాపీగా ఉంటారు. कोई भी परिस्थिति रूपी पेपर व प्राकृतिक आपदा द्वारा आया हुआ पेपर व कोई भी शारीरिक कर्मभोग रूपी पेपर आ जाए, इस सब प्रकार के पेपर में फुल पास होने वाले को ही एवर रेडी कहेंगे. ఎటువంటి పరిస్థితి రూపీ పేపర్, లేక ప్రకృతి యొక్క ఆపదల ద్వారా వచ్చిన పేపర్, లేక శారీరక కర్మభోగి రూపీ పేపర్ వచ్చినా ఈ అన్ని రకాల పేపర్స్లో ఫుల్ పాస్ అయ్యేవారిని ఎవర్ రెడీ అంటారు. జైసే సమయ్ కిస్కే లియే రోక్తా నహీ, ఎలాగైతే సమయం ఎవరి కోసమో ఆగదు, ऐसे कभी कोई भी रुकावट रोक ना सके, అలాగే ఎప్పుడు ఏ పరిస్థితుల్ని ఆపలేము. माया के सूक्ष्म व स्थूल विघ्न एक सेकंड में समाप्त हो जाए तब एवर हैप्पी रह सकेंगे. మాయ యొక్క సూక్ష్మ స్థూల విఘ్నాలు ఒక్క సెకండ్లో సమాప్తం చేసేయాలి, అప్పుడే ఎవర్ హ్యాపీగా ఉండగలరు. స్లోగన్, समय पर सर्व शक्तियों को कार्य में लगाना अर्थात మాస్టర్ సర్వశక్తిమాన్ బన్నా. సమయానికి
సర్వశక్తులని కార్యంలో ఉపయోగించటమే మాస్టర్ సర్వశక్తివాన్ కావటము. అచ్చా, ఓం శాంతి.